అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు పండించిన వడ్లను ప్రభుత్వమే కొనాలని ఆల్రెడీ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షాకాలానికి సంబంధించి ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పుడే బూత్పూర్ మండల హెడ్క్వార్టర్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చాలామంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలుసు, యాజ్ యూజువల్గా ఈరోజు ప్రభుత్వం గతంలో మన రబీ సీజన్లో ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మద్దతు ధర 2389 రూపాయలు పాయింట్ రకానికి, అదేవిధంగా 2369 రూపాయలు సెకండ్ గ్రేడ్ రకానికి ఇవ్వడంతో పాటు బోనస్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏదైతే హామీ ఇచ్చినామో బోనస్ అనేది ఆ 500 రూపాయల బోనస్ అన్న ఓట్లకు ఈసారి కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో రికార్డు స్థాయిలో రబీ సీజన్లో మీకు అందరికీ కూడా తెలుసు, పెద్ద ఎత్తున నాకు తెలిసి 99% వడ్లని కూడా ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ప్రభుత్వం కొన్న 3 days లోపలనే సన్నాలకు ఏదైతే మద్దతు ధర డబ్బులు ఇమ్మీడియట్లీ వాళ్ళ అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా కొన్న వెంబడే వితిన్ 3 days లోనే ఈ సన్న వడ్లను, అదేవిధంగా దొడ్డు వడ్లు ఏవి కొన్నా కూడా ప్రభుత్వం తక్షణమే వారికి 3 days లోపలనే వాళ్ళకు అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా బోనస్ అమౌంట్ కూడా ఈసారి ఇమీడియట్లీ వేయమని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. కాబట్టి నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దళారుల మాయమాటలు నమ్మి మీరు బయట అమ్ముకుంటే నష్టపోతారు. కాబట్టి ఇక్కడ మొత్తం బూత్పూర్ మండలంలో మొత్తం 12 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో 11 3 ప్యాక్స్ అంటే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోనే, మిగతా సెంటర్స్ అన్ని కూడా సో ఐకేపీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. ఒక డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఒకటి ఉంది. సో ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నేను అధికారులను కూడా ఇప్పుడే ఆదేశిస్తా ఉన్నా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయమని చెప్పేసి ఇప్పుడే తహసీల్దార్ గారిని, మిగతా అధికారులకు అందరు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎనీ మూమెంట్ వర్షాలు వస్తూ ఉన్నాయి. సో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిన్న 2 days క్రితమే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఆల్ కలెక్టర్స్తో కాన్ఫరెన్స్లో చాలా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటది, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ మళ్ళీ మాయమాటలు చెప్పి దళారులను వాళ్ళే తీసుకొచ్చేసి గతంలో, ఎందుకంటే మీకు తెలుసు దళారులకు గత పాలకులకు సంబంధాలు ఉండబట్టి ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఈసారి మిల్లర్లను కూడా మేము పదే చెప్తా ఉన్నాం, ఎక్కడికక్కడ మిల్లర్లు కూడా ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దని. ఎందుకంటే మన రబీ సీజన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈసారి కూడా నా నియోజకవర్గానికి సంబంధించి నేను ఆల్రెడీ కలెక్టర్ తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మీరు మిల్లర్ల మీద కూడా ఒక నిఘా ఉంచండి. ఎందుకంటే మిల్లర్లు కూడా అక్కడక్కడ కొందరు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఈసారి అట్లాంటివి ఏవి జరగకుండా ముందస్తుగానే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి సో రైతులందరూ కూడా రైతుల క్షేమమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మేము రైతులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తక్షణమే ఎప్పటికప్పుడు మీకు ఆ రూల్స్ అన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు, ఆ తేమ శాతం ఎంత ఉండాలో ఏందనేది కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి సో అవన్నీ కూడా పాటిస్తూ ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఈ వడ్లను చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అధికారులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ ఈ ప్రభుత్వం అట్లా, ఆ ప్రభుత్వం ఇట్లా అని చెప్పేసి మీరే రాజకీయాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతుల కోసమే మీరు పనిచేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తూ రైతులకు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా మీరు రైతులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏదైతే ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తా ఉన్నామో అవన్నిటికి సంబంధించిన కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని